హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మంచి పాజిటివ్ అప్డేట్తో వచ్చానన్నమాట. అంటే ఎవరైతే ఏదైతే భయపడుతున్నారో అది ఇంకా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పే అప్డేట్. అండ్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే నిజంగా హార్ట్ రిలీవింగ్ అమ్మయ్య అని అనుకునే అప్డేట్తో వచ్చేసా. ఫస్ట్ అయితే చక్కచక్క లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. నాకు కుదిరినంత వరకు హ్యాస్ ఫాస్ట్ యాజ్ ఐ కెన్ అప్డేట్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నా. బికాజ్ నేనే నా తమ్నేల్ ఎడిట్ చేసి నేనే వాయిస్ ఓవర్ ఇచ్చి నేనే వీడియో చేసుకొని మళ్ళీ నేనే టైటిల్స్ పెట్టి చేసుకోవాలి కాబట్టి ఇట్ విల్ టేక్ లిటిల్ బిట్ టైం అనమాట. సో నా ఎఫర్ట్స్ కోసం మీరు ఒక రిటర్న్ గిఫ్ట్ కింద సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా చేసి చూడండి అని అంటా అనమాట. నా అప్డేట్స్ని వీడియోస్ని ఎండింగ్ వరకు కూడా చూడండి. ఇంకా నేను నా ఛానల్ అయింది సూత్తొద్దు, డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అప్డేట్, శ్రీకాంత్ గారి చేతుల మీదుగా సంజన గారిని స్టేజ్ మీదకి తీసుకురావడం జరిగింది. నాకు ఎర్లీ మార్నింగ్ అవుతుంది కదా, రాత్రంతా పడుకోకుండా అప్డేట్స్ ఇస్తాను, నాకు ఆవలింతలు వస్తున్నాయి. సెకండ్ అప్డేట్, ఇంపార్టెంట్ అప్డేట్ ఇది మాత్రం. ఎందుకంటే కళ్యాణ్ గారు వాళ్ళ మదర్ వాళ్ళు ఇట్లా వాళ్ళ ఫ్యామిలీస్ వస్తారు కదా, స్టేజ్ మీద ఉంటారు కదా, వీళ్ళు పర్ఫార్మెన్సెస్ ఇచ్చాక టాప్ 5 మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీస్తో కంటెస్టెంట్స్తో మాట్లాడిస్తూ ఉంటున్నప్పుడు నాగార్జున గారు మైక్ వాళ్ళ కళ్యాణ్ వాళ్ళ మదర్ గారి చేతికి వచ్చినప్పుడు వాళ్ళ మదర్ డైరెక్ట్గా కళ్యాణ్ గారికి చెప్పడం జరుగుద్ది, నాన్న మనకి సూట్ కేసు వద్దు, డబ్బులు వద్దు, మనకి కప్పు ముఖ్యం, బిగులు విన్నర్ అవ్వాలి అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. ఇంకా ఫిక్స్ అండి, ఎవరైతే సూట్ కేసు వేసుకుని కళ్యాణ్ గారు బయటకు వస్తారనుకుంటున్నారో ఆ ఆలోచన అనవసరం, చిల్ రిలాక్స్ అని చెప్పచ్చు. మరి సరే కళ్యాణ్ గారు ఇప్పుడు సూట్ కేసు తీసుకోవట్లేదు, మరి ఎవరికి వస్తుంది అనుకుంటున్నారు? ఇమాన్యువలా? నో 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 నో, ఇమాన్యువల్ కాదండి, డీమన్ పవన్. ఎస్, అందరూ అనుకున్నట్టే డీమన్ పవన్ గారికి సూట్ కేసు వచ్చింది అని ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలిసింది. బట్ ఆ ప్రాసెస్ ఏంటి, అనిల్ రావుపూడి గారే వెళ్ళి తీసుకుని వచ్చారా అనేది అయితే కొంచెం వెయిట్ చేసి చూడాల్సిందే. అనిల్ రావుపూడి గారు కూడా వస్తున్నారు, అదైతే 200% షూర్. మరి సూట్ కేసు తీసుకుని ఒక సీజన్లో అనిల్ రావుపూడి గారు వెళ్ళి మాట్లాడేరా లేదా అన్నది అయితే మనకి తెలీదు. ఆ అప్డేట్ అయితే నేను నాకు తెలిసాక నేను చెప్తాను, నేను ఫేక్ చేయను అనమాట, తెలిసిందే చెప్తా అనమాట. ఏమంటారు, జెన్యూన్గా అప్డేట్స్ చెప్తానని చెప్తా. నిద్ర లేక మాట కూడా సరిగ్గా రావట్లేదు. సో థర్డ్ అప్డేట్ చిరంజీవి గారు కాదంట, విక్టరీ వెంకటేష్ గారు వచ్చే ఛాన్సెస్ హై ఉన్నాయంట. అండ్ ఫోర్త్ వన్, రవితేజ గారు కూడా వస్తున్నారంట. మన మాస్ మహారాజా రవితేజ గారు కూడా బిగ్ బాస్ ఈ గ్రాండ్ ఫినాలేకి వస్తున్నారు. హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది మేజర్ గెస్ట్. అండ్ ఫిఫ్త్ అప్డేట్, జస్ట్ గివ్ మీ మూమెంట్. ఫిఫ్త్ అప్డేట్ ఏంటంటే మంచి మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అనమాట. పాయల్ రాజ్పుట్ గారు, డింపుల్ హయతి అనుకుంటా ఆవిడ పేరు, ఐ ఫర్గెట్ హర్ నేమ్, లెట్ మీ చెక్ వన్స్. లేదా పాపం చెప్పేది ఏదో కరెక్ట్గా చెప్పాలి కదండి. ఐ థింక్ డింపుల్ హయతి అనుకుంటా, పాయల్ రాజ్పుట్, 1 సెకండ్, ఎస్ డింపుల్ హైతి గారు కూడా రావడం జరుగుతుంది. వీళ్ళందరూ మంచి మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. అండ్ కళ్యాణ్ గారు స్టార్టింగ్ వచ్చే సాంగ్ అయితే మామూలుగా ఉండదంట, మంచి హైప్ ఉన్న సాంగ్ అంట. ఇంకా మామూలుగానే కళ్యాణ్ గారికి గట్టిగా ఫ్యాన్స్ ఉన్నారన్నమాట. ఇంక ఇట్లాంటి సాంగ్ పడి కళ్యాణ్ గారి డ్యాన్స్ అయితే ఇచ్చి పడేస్తారంట. సో అలాంటి ఇన్ఫర్మేషన్, అలాంటి ఒక ఏవి వచ్చిందంటే జనాలు పండగే పండుగ. అటు తనుజ గారు డ్యాన్స్ వచ్చి తనుజ గారి ఫ్యాన్స్ అయినా, ఇటు కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయినా మామూలుగా ఉండదు. వాళ్ళిద్దరు ఇంకొక 1 డే హౌస్ నుంచి బయటకు వచ్చాక అసలు వాళ్ళకున్న క్రేజ్ని వాళ్ళు చూసుకుని ఎట్లా రియాక్ట్ అవుతారని వెయిట్ చేస్తున్నాను అనమాట. ఖచ్చితంగా వాళ్ళ ఇంటర్వ్యూస్ అయితే చూడాలి, అడిగే క్వశ్చన్స్కి వీళ్ళు ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారు అనేది అయితే. అండ్ బీబీ జోడీ 2 అప్డేట్స్ కూడా నేను చెప్తాను నా నెక్స్ట్ వీడియోలో. మంచి ఛాన్సెస్, వీళ్ళు నిజంగా కెరియర్ టర్న్ ఓవర్ అవుతుంది. కామనర్స్గా వచ్చి వాళ్ళ కెరియర్ టర్న్ ఓవర్ చేసుకోవడం, ఇలాంటి ఒక కాంపిటీషన్ ఫీల్డ్లో ఛాన్స్ రావడం అయితే అంత ఈజీ కాదండి. ఏదో కామనర్ కదా ఇక్కడితో అయిపోతుంది కదా అని కాదు, లేదండి. ఇట్స్ అ వెరీ ఏమంటారు, డిఫికల్ట్. ప్రతి ఫీల్డ్లో కాంపిటీషన్ ఉంటుంది, ఈవెన్ సినీ ఫీల్డ్ అంటే ఇంకా కాంపిటీషన్ అనమాట. అందులో ఇలాంటి అవకాశం రావడం అంటే అంత ఈజీ అయితే కాదు. జెన్యున్గా వీళ్ళు నిజంగా చాలా కష్టపడి వాళ్ళ కెరియర్స్ని వాళ్ళ డ్రీమ్స్ని షేప్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇవైతే అప్డేట్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. నాకు ఎప్పటికప్పుడు ఎలాంటి అప్డేట్ తెలిసి నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. మధ్యలో కొంచెం ఆవలింతలు అవి వచ్చాయి, కొంచెం ఏమనుకోమాకండి, అట్లని స్కిప్ చేయమాకండి, మొత్తం వీడియో చూడండి. థ్యాంక్ యూ.